హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము అరుణాచలం వెళ్తున్నాము. అరుణాచలంనే తిరువన్నమలై అని కూడా అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక హైదరాబాద్ నుంచి అరుణాచలం వస్తుంటే మీకు బస్ లేదా ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఫ్లైట్లో రావాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి చెన్నై వరకు ఫ్లైట్లో వచ్చి చెన్నై నుంచి అరుణాచలంకి బస్, ట్రైన్ లేదా క్యాబ్లో అయినా వెళ్ళొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా నడవాలి. గిరి ప్రదక్షిణ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చేయండి. ఎండలో అస్సలు గిరి ప్రదక్షిణ చేయకండి. టెంపుల్ ఎంట్రన్స్ అంటే రాజగోపురం ముందు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో మనం 365 దీపాలు వెలిగిస్తాం కదా, అదే దీపం ఇది. అందరు ఇక్కడే దీపాలు వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. మనం ఎక్కడి నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో తిరిగి అక్కడికి రావాలి. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒక్కటే. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి, రైట్ సైడ్ నుండి చేయకూడదు. ఈ గిరి ప్రదక్షిణలో మనకి 8 లింగాలు, అలాగే సూర్యలింగం, చంద్రలింగం కనిపిస్తాయి. దీపం వెలిగించిన ప్లేస్ నుంచి కొంచెం దూరం నడవగానే మొదటి లింగమైన ఇంద్రలింగం వస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. టెంపుల్ లోపలికి కెమెరాలు అలో లేదు, అందుకే మీకు ఏం చూపించలేకపోతున్నాను. ఈ ఇంద్రలింగాన్ని స్వయంగా ఇంద్రుడే వచ్చి స్థాపించాడంట. కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ చుట్టే మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. గిరి ప్రదక్షిణ మొత్తం మనం ఇలా రోడ్డు పైనే చేస్తాము. డైలీ వేల సంఖ్యలో చాలా మెంబర్స్ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి రూట్ మ్యాప్లు కనిపిస్తాయి, ఏ సైడ్ వెళ్ళాలి అని. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. లేదా అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఎటు వెళ్ళాలో చెప్తారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం మనకి ఇలాంటి బోర్డులు కనిపిస్తాయి. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము, ఇంకా నెక్స్ట్ లింగం ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్, చాలా బాగుంది. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే కోనేరు ఉంది, బట్ మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేసేసారు. సాక్షి గణపతి టెంపుల్కి కొంచెం దగ్గరలోనే రైట్ సైడ్లో 2వ లింగమైన అగ్నిలింగం ఉంటుంది. ఇది రోడ్డు నుండి కాస్త లోపలికి ఉంటుంది అండ్ టెంపుల్లోకి కెమెరాలు అలో లేదు. ఈ టెంపుల్ నుంచి కాస్త ముందుకు వస్తే కాళికామాత టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నిమ్మకాయలతో మనకి దిష్టి తీస్తారంట. ఆ టెంపుల్ నుండి కొంచెం ముందుకు రాగానే మీకు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. టైం ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళండి. ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆశ్రమం నుండి మనం స్కందాశ్రమము, విరూపాక్ష కేవ్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కొండ చుట్టూ మనకి ఇలాంటి వాటర్ ఫెసిలిటీ కనిపిస్తుంది. ఇది 3వ లింగమైన యమలింగము. ఈ యమలింగాన్ని స్వయంగా యముడే వచ్చి ప్రతిష్ఠించాడంట. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. రోడ్డుకి 2 సైడ్స్ మంచిగా చెట్లు ఉంటాయి, ఇంకా కోతులు కూడా బాగానే ఉంటాయి. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. మన చేతిలో ఏమైనా థింగ్స్ ఉంటే లాగేసుకుంటాయి, అంతే తప్ప మనల్ని ఏం చేయవు. ఇది దుర్వాస మహర్షి టెంపుల్. గిరి ప్రదక్షిణలో మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. అన్ని టెంపుల్స్ని చూసుకుంటూ వెళ్ళండి. ఈ టెంపుల్లో అందరూ ఇలా రాళ్ళని పేరుస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనం ఓన్ హౌస్ కట్టుకోవాలనే డ్రీమ్ కంప్లీట్ అవుతుందంట. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఈ చెట్టుకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అవేంటంటే ఒక క్లాత్లో ఒక రాయిని పెట్టి చెట్టుకి కడుతున్నారు. ఎవరికైనా పిల్లలు కావాలి అంటే ఇలా చేస్తారు అంట. మనకి అక్కడక్కడ ఫ్రీగా ఇలా అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. కావాలి అంటే మనం వెళ్ళి తీసుకొని తినొచ్చు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మనం ఫుడ్ ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మనకి అక్కడ హోటల్స్, వాష్రూమ్స్, ఇంకా ఇలాంటి టీ స్టాల్స్ కనిపిస్తాయి. కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. ఇది 4వ లింగము, నైరుతి లింగము. ఈ టెంపుల్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఈ టెంపుల్ కూడా కాస్త లోపలికే ఉంటుంది. సో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఏమున్నాయని బోర్డులు చూసుకుంటూ వెళ్ళండి. ఈ టెంపుల్లో కూడా కెమెరా అలో లేదు. గిరి ప్రదక్షిణలో 8 లింగాలు కాకుండా ఇలాంటి టెంపుల్స్ కూడా ఉంటాయి. ఈ శివలింగం చాలా బాగుంది. ఇది శ్రీ గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది సూర్యలింగం. ఇది 8 లింగాలలో ఒక లింగం అనుకుంటారు, కానీ సూర్యలింగం ఇంకా చంద్రలింగం సపరేట్ లింగాలు. చాలా మెంబర్స్ 8 లింగాలలో ఈ సూర్యలింగం ఇంకా చంద్రలింగం కూడా ఉన్నాయనుకుంటారు.
మనకి దారిలో లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అలాగే స్వామివారి పాదాలు కనిపిస్తాయి. మెయిన్ రోడ్కి పక్కనే మనకి ఇలా వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయండి. చెప్పాను కదా, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి బోర్డులు మనకి కనిపిస్తూ ఉంటాయని. ప్రస్తుతానికి మనం వర్ణలింగం దగ్గరలో ఉన్నాము. 5వ లింగమైన వర్ణలింగం దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మనం సగం దూరం వచ్చేసాము. మొత్తం 14 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 7 to 8 కిలోమీటర్స్ వచ్చేసాము. ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. రోడ్డుకి 2 సైడ్స్ టెంపుల్సే ఉంటాయి. అసలు ఈ 7 కిలోమీటర్స్ ఎలా నడిచామో అర్థం కావట్లేదు, అంత బాగుంది ఈ గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో చాలా కోనేరులు ఉన్నాయి, కానీ మెయింటెనెన్స్ లేదనుకుంటా. చూడడానికి అస్సలు బాగాలేవు, చాలా వరకు లాక్ చేసే ఉన్నాయి. ఇది 6వ లింగమైన వాయులింగము. నాకు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా కూల్గా అనిపించింది. టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ దేవుడికి ఎదురుగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. నాకు ఈ టెంపుల్ చాలా పాజిటివ్గా అనిపించింది. గిరి ప్రదక్షిణలో అక్కడక్కడ ఇలా అన్నదానం చేస్తూ ఉంటారు. నైట్ టైంలో మాత్రం ఇలాంటివి ఏమి ఉండవు, డే టైంలో మాత్రమే ఇలాంటివి ఉంటాయి. మీకు ఆకలేస్తూ ఉంది అంటే రోడ్డుకి 2 సైడ్స్ రెస్టారెంట్స్ కానీ షాప్స్ కానీ ఏదో ఒకటి ఉంటాయి. మీకు ఫుడ్కి, వాటర్కి, ఇంకా టాయిలెట్స్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాయులింగం నుండి కాస్త ముందుకి వచ్చాక మనకి రైట్ సైడ్లో ఐ లవ్ తిరువన్నమలై అని రాసి ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. రోడ్ ఎక్కగానే మనకి ఇలాంటి టెంట్స్ కనిపిస్తాయి. కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది చంద్రలింగం. ఇది 8 లింగాల్లో ఒక లింగం కాదు, కానీ వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇది రోడ్కి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. కాస్త లోపలికి నడవాలి. ఈ టెంపుల్లో కూడా స్టోన్స్ని ఒకదానిపైన ఇంకొకటి పెట్టారు. గురుభయ్య, ఎలా ఉంది ఫీలింగ్? 9.5 కిలోమీటర్స్ అయింది. అంతేనా? కాళ్ళకి ఏం కాలే కదా? మంచిగా మంచిగా. శృతిగా అమ్మ ఎలా ఉందమ్మా? సెకండ్ టైం వచ్చాడు మన దీపక్ భయ్య, ఎలా ఉంది? అంతా ఓకే, ఇది ఇంకా ఫాస్ట్ గా నడిస్తే బాగుంటుంది. నైసా? కాలు దెబ్బ తగిలింది, ఎలా ఉంది? తగ్గిందా? ఏంది భయ్యా, ఎలా ఉంది ఫీలింగ్? ఏంటిది శివుడు కోసం 10 కిలోమీటర్లు నడుస్తారా? ఆహా, నడుస్తాడు. కిలోమీటర్కి కూస్తుంటాడు, నడతాడట. ఓకే ఓకే, కమాన్. హర్ష, నీ రియాక్షన్ ఏంటి? ఎలా ఉంది ఇప్పటి వరకు? బాగుంది. ఇప్పటివరకు అయితే బాగుంది. చూడాలి ఇంకా ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకున్నామా అని వెయిటింగ్. కాస్త తొందర పోతే ఇంకా బాగుంటుంది భయ్యా. భవిజ్ఞ, నీ రియాక్షన్ చెప్పు. మా భవిజ్ఞ కూడా మంచిగా నాతో చాలా స్పోర్టివ్గా వచ్చింది. భవిజ్ఞ, తిరుపతి భవిజ్ఞ. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వెంకట అభిరామి లింగము. టెంపుల్ లోపలికి కెమెరాలో లేదు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే మనకి శివుడు ఇంకా పార్వతీమాత కొండ రూపంలో దర్శనం ఇస్తారు. నెక్స్ట్ టైం కనుక మీరు అరుణాచలం వెళ్తే ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి. మేము మార్నింగ్ కాస్త లేట్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఎండకి కాళ్ళు మాత్రం కాలిపోతున్నాయి అసలు. ఇది 7వ లింగమైన కుబేరలింగము. ఇది రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో ఈ టెంపుల్లో ఫుల్ రష్ ఉంది. టెంపుల్ లోపల దేవుడికి ఏదో పూజ చేస్తున్నారు అనుకుంటా, అందుకే ఇంత క్రౌడ్ ఉంది. కుబేరలింగం నుండి కొంచెం ముందుకు వస్తే మనకి మోక్ష మార్గం వస్తుంది. ఇది రోడ్ కి రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ మోక్ష మార్గం నుండి రావడం వల్ల మనకి మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈ మోక్ష మార్గం నుండి బయటికి రాగలరు అంట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చిన్న వే నుండి ఎలా బయటికి వస్తున్నారో అని. ఓం నమ శివాయ అనుకుంటూ చాలా ఈజీగా బయటికి వచ్చేస్తున్నారు. మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తే ఎర్లీ మార్నింగ్ 2 or 3కి స్టార్ట్ అవ్వండి. మీరు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి 7 or 8 అయిపోతుంది. లేదు కాస్త లేట్గా చేశారంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇంకా రోడ్డు పైన నడుస్తుంటే కాళ్ళు కాలిపోతాయి. సో ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఈ గిరి ప్రదక్షిణలో చివరి లింగమైన 8వ లింగం ఈశాన్య లింగం దగ్గరికి మనం వచ్చేసాము.
దీంతో అన్ని లింగాలు మనం దర్శనం చేసుకున్నాము. ఈశాన్య లింగ దర్శనం చేసుకొని రాజగోపురం దగ్గరికి వెళ్తే మన గిరి ప్రదక్షిణ ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకొని రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము. ఈ రాజగోపురం చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ లోపల ఫుల్ రష్ ఉంది. మాకు దర్శనానికి 2 hours టైం పట్టింది. టెంపుల్ లోపల చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో దర్శనానికి వెళ్ళాము. చాలా మెంబర్స్ ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసి నెక్స్ట్ డే దర్శనానికి వెళ్తారు. లేదు అంటే ఒకే రోజు 2 కంప్లీట్ చేసుకోవచ్చు. టెంపుల్ మధ్యలో పెద్ద నంది విగ్రహం ఉంటుంది. దానికి పక్కనే కోనేరు ఉంటుంది. టెంపుల్ లోపల కెమెరా అలో లేదు, సో నేనేం రికార్డ్ చేయలేదు. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. మనకి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ అలానే ఈ అరుణాచలేశ్వరుని చూడగానే అనిపిస్తుంది. అంత మంచిగా ఉన్నాడు దేవుడు. మీరు కూడా మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో అరుణాచలంకి వెళ్ళండి, వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.